హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మ్యాన్స్ కోటి చూస్తున్నారు కదా, స్ట్రాబెర్రీస్ అనమాట. ఈ స్ట్రాబెర్రీస్ అంటే నాకు చాలా ఇష్టం. మార్కెట్కి వెళ్ళి వస్తున్నప్పుడు స్ట్రాబెర్రీస్ కనపడితే పట్టుకొచ్చుకున్నాం అనమాట. ఓకేనండి, స్ట్రాబెర్రీస్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. కాకపోతే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఒకటి జరిగిందండి. అదేంటంటే స్ట్రాబెర్రీస్ పైన మాత్రం చాలా బాగున్నాయి, లోపలంతా డొల్లగా ఉన్నాయన్నమాట. చూడండి, ఎంతో ఇంట్రెస్ట్గా, నాకు చాలా ఇష్టం కదా, ఆశగా ఒకటి తీసి చూసేసరికి అదిగోండి ముందు పట్టంతా కొంచెం డ్యామేజ్గా ఉంది. సరేనండి, ఇదేంటో తేడాగా ఉందని ఒకసారి బాక్స్ మొత్తం ఓపెన్ చేసి చూద్దామని నేను ఓపెన్ చేశాను అనమాట. ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీయలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి వీడియో తీస్తున్నాను. చూడండి, ఈ స్ట్రాబెర్రీస్లో చూడండి, ఓపెన్ చేసిన తర్వాత కొంచెం అదిగోండి అక్కడంతా డ్యామేజ్ కనపడుతుంది. ఓకే, సరే ఇలా కాదులేని పేపర్ మీద అంతా పరిచి మీకు ఒకసారి చూపిద్దామని చూసుకున్నాను. దీనికి కాస్ట్ ఎంతైనా కావచ్చండి. మనము తినేది చాలా నీట్గా తినాలని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, కాకపోతే అమ్మేవాళ్ళు తెలివిగా అమ్మేశారనమాట మాకు. అంటే నేను బైక్ మీద వెజిటేబుల్స్ అన్నీ పట్టుకొని కూర్చున్నాను, మా వారు ఇది స్ట్రాబెర్రీ బాక్స్ని కొన్నారనమాట. చూడండి, కింద అంతా వేస్టేజ్ పెట్టేశారనమాట. మీరు అనుకోవచ్చు వేస్టేజ్ ఫ్రూట్స్ పాడవకుండా పెట్టారని. కాకపోతే వాడు బాక్స్లో 75% మొత్తం ఆకులు పెట్టాడు, కేవలం ఒక 25% మాత్రమే మనకు ఫ్రూట్స్ పెట్టడం జరిగిందనమాట. చూడండి, ఆకులు మాత్రం చాలా పచ్చగా ఉన్నాయి, ఫ్రూట్స్ మాత్రం చాలా డల్గా ఉన్నాయి. టోటల్ నేను తెచ్చుకున్న ఈ స్ట్రాబెర్రీస్ మొత్తంలో నాకు ఒక 15-16 స్ట్రాబెర్రీస్ తెస్తే నాకు కేవలం ఒక 5-6 బాగా ఉన్నాయన్నమాట. అంతే, మిగతా అంతా డ్యామేజ్గా ఉన్నాయి. అంటే మనము ఈ ఫ్రూట్స్ మనం ఎప్పుడో రేర్గా దొరుకుతాయి కదా, మనం తినొచ్చు కదా అని మనం ఇంట్రెస్ట్తో తెచ్చుకుంటాం. కాకపోతే ఇలా జరిగిద్దని ఎవరం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. సరేలేండి, ఏదైతే ఏముంది, ఏదో ఒక దక్కుదలు అని చెప్పి మనం తినేస్తామన్నమాట. కాకపోతే మరీ అంత డ్యామేజ్ మనం పిల్లలకి పెట్టాం కదా. మా పిల్లలైతే ఇవి అసలు నేను ఇవ్వలేదండి, ఇవి కేవలం నేనే తిన్నాను అనమాట. అంటే పడేయలేం కాబట్టి కొంచెం బాగున్నవి ఏరుకొని బాగోలేనివి మాత్రం తీసేసి పడేసేసాను అనమాట. ఓకేనండి, మీరు కూడా స్ట్రాబెర్రీస్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి, లేకపోతే ఇలాంటి మోసాలు చాలా జరుగుతూ ఉంటాయి. ఏదైనా మనము హెల్తీగా ఉండడానికే కదండి మనం తీసుకునేది, కాబట్టి కొంచెం ఫ్రూట్స్ విషయంలో జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే జెంట్స్ కాబట్టి వాళ్ళు ఏదో ఒక హడావిడిలో తీసేసుకుని వచ్చేస్తారు కదా. కాకపోతే ఇందులో మన మిస్టేక్ కూడా ఉంటుంది, మనం కూడా చూసుకొని తీసుకోవాలి. ఓకేనండి, ఎలా ఉన్నాయి నా వీడియోస్, బాగున్నాయా? ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అసలు ఈ కాయ అయితే టోటల్ డ్యామేజ్ అండి. అసలు చూడండి, చూస్తుంటేనే నాకు ఏదో రకంగా ఉంది. ఇట్లాగ మొత్తం నాకు 16 స్ట్రాబెర్రీస్ వచ్చినాయండి. దాంట్లో ఒక 6 కాయలు మాత్రమే తినడానికి చాలా నీట్గా ఉన్నాయి. ఓకేనండి, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ అండి.